హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ విత్ అబ్దుల్. ఈరోజు మనం మదనపల్లి నుండి కల్గడ అయితే వెళ్తున్నాము. వైల్పాడు మహాలు కల్గడకి పదండి. గొప్ప వచ్చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. లాస్ట్ వీడియో చూడండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. సో వెళ్దాం పదండి, గోపురం అయితే వచ్చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మనం వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. మా మైక్ అయితే చెడిపోయింది. ఇప్పుడు వచ్చి చూసుకున్నాను నేను. ఈ మైక్ అయితే చెడిపోయింది. మనకి హెల్మెట్ లోపల వస్తుంది కదా, ఈ హెల్మెట్ లోపల పెట్టుకున్నాం మనం మైక్ మాట్లాడేకి, చెడిపోయింది. అందుకోసం వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. వీడియో లైక్ చేయండి, లాస్ట్ వీడియో చూడండి. నమస్తే మామ. ఈరోజు మనం వెళ్తున్నాము మదనపల్లి నుంచి కల్కడ వైల్పాడు మహాలు. మొత్తం 54 కిలోమీటర్లు కవర్ చేస్తాము ఈ వీడియోలో. పదండి వెళ్దాము. ఇప్పుడు వచ్చేసి మనం గర్ల్స్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము మదనపల్లిలో. ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ పొట్టి శ్రీరాములు ట్యాంక్ బండ్ అయితే వెళ్తున్నాము మదనపల్లిలో ఉండేది. చూడండి, మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ నీళ్ళు అయిపోయినాయి. ఒక గలీజ్ వాసన అయితే వస్తుంది ఇక్కడ. ఈ కొండ చెరువులో వాటర్ కూడా ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ చూసిన వానలు పడినాయి కదా, మురికి అంతా వచ్చేసింది ఇక్కడ. కొంచెం ముందర వెళ్తే ఇక్కడ చెత్త కూడా ఉంది చాలా. చూడండి, గ్రీనరీ ఎలా ఉందో ఈ పక్క ఆ పక్క. సూపర్గా అవుతుంది లొకేషన్ కూడా. కానీ ఈ స్మెల్, అలాగే చెత్త కోసం స్మెల్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఆర్టివేషన్ దగ్గర అంతా మొత్తం. చూడండి ఎంత చెత్త ఉంది చూడండి ఇక్కడే మీరే. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మనం గొల్లపల్లి సర్కిల్ అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి సిటిఎం రోడ్లో వెళ్ళి సిటిఎం రోడ్లో నుంచి వెళ్తాము. ఇప్పుడు అదిగో వచ్చేసాము మనం గొల్లపల్లి సర్కిల్లోకి. సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సిటిఎం వెళ్తాము, రైట్ తీసుకుంటే బస్ స్టాండ్ అయితే వెళ్తాము, ఆర్టీసీ బస్ స్టాండ్కి. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ తీసుకొని మనం వెళ్తున్నాము సిటిఎం రూట్లోకి, తిరుపతి రూట్లో. ఇప్పుడు వచ్చేసాము మనము ఎస్టేట్ దగ్గరికి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనబడేది కరెంట్ ఆఫీస్. ఇది మన మదనపల్లిలో కరెంట్ ఇక్కడే మనకి సప్లై అయ్యేది. ఇలా కొంచెం ముందరికి వెళ్తే మనకి రైట్ సైడ్లో వెళ్తే డిమార్ట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనం మదనపల్లి బైపాస్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఫ్రంట్లో వచ్చేసి మనకి వినాయకుడు బొమ్మలు అయితే చేస్తున్నారు, ఫేమస్ అది షాపు. ఇక్కడ చూడండి గాయస్, మొత్తం పగలగొట్టేశారు. రోడ్డుకి వెడల్పు చేస్తున్నారు. మొత్తం హైవే కదా ఇది. ఎర్రగాని మిట్ట కూడా మొత్తం తగ్గిస్తున్నారు. పెద్ద మిట్ట ఉంది ఇక్కడ. మొత్తం సదరం చేసి పెద్దగా అయితే చేస్తున్నారు. ఈ పక్కంతా మొత్తం చూసుకుంటే ఇలాగైతే ఉంది సిచ్యువేషను. ఇక్కడ వర్క్స్ అయితే ఇక్కడ చూసుకుంటే మనం ఆరోగ్యవరం అయితే వచ్చేసాము. ఇప్పుడు ఆరోగ్యవరంలో చూసుకుంటే రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం రోడ్ అయితే వేస్తున్నారు. ఇది వచ్చేసి తురకపల్లి నుంచి కొంచెం ముందర వెళ్తే ఇక్కడ ఆరోగ్యవరం. ఇక్కడ చూసుకుంటే రోడ్ అయితే ఇలా ఉంది. మొత్తం ఆ పక్క అంతా క్లీన్ చేసేసారు. ముందు తోలుతున్నారు మొత్తం. మెడికల్ కాలేజు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి మెడికల్ కాలేజు అది చేస్తున్నారు. మొత్తం మెడికల్ కాలేజు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే ఉంది. లోపల లేదు మనం వెళ్ళేకి. ఒకసారి పూర్తిగా అయిపోతే మనం వీడియో తీద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం పెట్రోల్ పెట్టేకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి దుబ్గాన్పల్లి దగ్గర పెట్రోల్ బంక్. ఇది సిటిఎం దగ్గరలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 110.12 పైస్ అయితే ఉంది ఇండియన్ ఆయిల్లో. చూడండి గాయస్ ఎలా ఉందో. ఈ పక్క ఆ పక్క చెట్లు వచ్చేసి మధ్యలో రోడ్డు అయితే ఉంది. సూపర్ అయితే ఉంది. మొత్తం చెట్లు వచ్చేసి మనకి ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం చిందవాన్ చెట్లు. ఇది వచ్చేసి మనకి ఓల్డ్ హైవే. ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఇలా వెళ్తే మనకు న్యూ హైవే అయితే వస్తుంది. వచ్చేసాము గాయస్, సిటిఎం అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి సిటిఎం రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనకి సిటిఎం గేట్ అయితే వస్తుంది. చూసుకోండి, మొత్తం ఇక్కడికి మనకి 12 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది సిటిఎం దగ్గరికి, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మన రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళాలి మనము రైల్వే స్టేషన్కి. ఇది వచ్చేసి మనకి వైల్పాడు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి మనము లెఫ్ట్కి తీసుకోవాలి. వైల్పాడు స్టార్టింగ్లోనే రైల్వే స్టేషన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే మరిపాడు, తరిగొండ, గురుమగొండ ఇలాగైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ రూట్లో. ఇది వచ్చేసి మనకి వైల్పాడు. ఇది వైల్పాడు అవుట్స్కట్స్. ఇలాగైతే వెళ్ళిపోతే మనము వైల్పాడు లోపల నుంచి పోకుండా బయట నుంచి వెళ్ళిపోతాము. ఇలా ఫ్రెండ్స్, ఇలా మనము రైట్ సైడ్ వెళ్తే వైల్పాడు వెళ్ళిపోతాము. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే గురుమగొండ, తరిగొండ అయితే వెళ్తాము. స్ట్రైట్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు కడప రూట్లోకి.
ఈ సైడ్ మొత్తం వచ్చేసి మనకి 2 లైన్ అయితే చేశారు. ముందు వచ్చేసి సింగిల్ లైన్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి 2 లైన్ అయితే చేశారు వైల్పాడు నుంచి కలకడ రూట్లోకి. ఇలాగైతే మనము కలకడ, కడప, రాయచోటి, కడప వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో. ఇలాగైతే మనం గుర్రంకొండ కూడా వెళ్ళచ్చు. అలా మనం చూపించాం కదా అప్పుడే మీ రూటు గుర్రంకొండ, తరిగొండకి. లొకేషన్ చూడండి గాయ్స్ ఎలా ఉంది లొకేషన్, మొత్తము గ్రీనరీ. ఈ పల్లి వచ్చేసి మనకి కొత్తపల్లి ఫ్రెండ్స్. ఇది ఈ రూట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తము చెట్లు వచ్చేసి మన గ్రీనరీ అయితే సూపర్గా ఉంది. చల్లగా అయితే ఉంది ఫ్రెండ్స్ రోడ్డు మొత్తం కూడా. ఈ పక్క ఆ పక్క చెట్లు, మధ్యలో రోడ్డు, ఈ పొలాలు, పచ్చని పొలాలు, మొత్తం సూపర్గా ఉంది ఈ రూటు. ఇప్పుడు వచ్చేసి మనకి 2 లైన్ కాస్త సింగిల్ లైన్ అయిపోయింది మొత్తము రోడ్డు. చూసుకోండి మొత్తము సింగిల్ లైన్. ఇది కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ రూట్లో. మొత్తం టర్నింగ్స్ మొత్తం ఉంటాయి ఈ రూట్లో చాలా. వచ్చేసి మొత్తం వచ్చేసి ఇది అడవిలో అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. మొత్తం సైడ్లో చూసుకుంటే మనకి గుంతలు అయితే ఉన్నాయి ఈ రూట్లో మొత్తము. చూసుకోండి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఈ రూట్లో. చాలా గుంతలు అయితే పడిపోయినాయి. అక్కడక్కడ ప్యాచెస్ కూడా వేశారు గుంతలకి. మళ్ళీ ప్యాచ్లన్నీ ఊడిపోయినాయి, మళ్ళీ గుంతలు అయితే పడిపోయినాయి రూట్లో మొత్తము. ఈ లొకేషన్ ఏముంటే ఇక్కడ సూపర్గా ఉంది అంతే. పచ్చని పొలాలు మొత్తం అయితే ఉన్నాయి. అంత సేద్యం అయితే చేస్తున్నారు. చూడండి ఇలా పల్లి దావలు అయితే ఉంటుంది. సూపర్ ఉంటుంది లొకేషన్ కూడా. గ్రీనరీ సూపర్. చూసుకుంటే మొత్తం గుంతలు అయితే ఉన్నాయి చూడండి. మొత్తం రోడ్ మొత్తం గుంతలే. ఇక్కడ నుండి మదనపల్లి వరకు గుర్రంకొండ వీడియో తీద్దాము. అది కూడా ఆ రూట్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. ప్యాచెస్ ఉన్నాయి రోడ్ మొత్తము. చూసిందంటే ఫ్రెండ్స్ నేను రైస్ ఉంటుంది కదా అవి అయితే వేశారు ఇక్కడ చాలా పంట. ఈ సైడు చాలా ఈ రూట్లో మొత్తం అవే కనపడుతున్నాయి ఎక్కువ మనకి. ఈ పల్లి పేరు వచ్చేసి రంగనాథపురం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బహుదా బ్రిడ్జ్. ఇది కింద మనకి బహుదా డ్యామ్స్ ఓపెన్ చేస్తే నిమ్మలపల్లిలో ఇక్కడ కింద నుంచి నీళ్ళు అయితే వెళ్తాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏం నీళ్ళు అయితే లేవు, మొత్తం ఎండిపోయింది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. బ్రిడ్జ్ కూడా సూపర్గా ఉంది. దగ్గర ఒక 300 మీటర్స్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్. చూసుకోండి కింద మొత్తం ఎండిపోయింది చూడండి. ఈ సైడు ఆ సైడు రెండు పక్కల ఎండిపోయింది. బహుదా ప్రాజెక్ట్ నిండితే నీళ్ళు అయితే వదులుతారు ఈ పక్క అంతా. ఇప్పుడు వచ్చేసాం మనం గుండ్లూరుకి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కల్గిరి వెళ్తాము, లెఫ్ట్ తీసుకుంటే మహాల్కి అయితే వెళ్తాము. పదండి వెళ్దాము మహాల్కి. ఇక్కడ చూసుకుంటే మనకి కొండపైన గుండు చూడండి ఎలా ఉందో, మొత్తం కొడుగుడు షేప్లో ఉంది. ఇది వచ్చేసి మొత్తం మొహాల్. ఇది మొహాల్ ఊర్లో వచ్చేసి మనకి ఫేమస్ వచ్చేసి కళ్ళు చేతులు పడిపోయింటాయి కదా, వాళ్ళకైతే ముందే తెస్తారు. ఇక్కడ మొహాల్లో బిఎస్ఏ హాస్పిటల్ అని చెప్పి ఫేమస్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ మదనపల్లి ఉంది, ఆ మదనపల్లి ఎత్తేసారు. ఇప్పుడు మొహాల్ అయితే ఉంది బ్రాంచ్. ఇది మీకు రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి, అదే హాస్పిటల్. కింద అంబులెన్స్ కూడా ఉంది చూడండి. బిఎస్ఏ హాస్పిటల్ మహాల్ ఫేమస్ హాస్పిటల్ ఇది. ఇది మొత్తం మీకు ఊరు వచ్చేసి మహాల్. ఇది ఊరు చూడండి ఎంత మొత్తం ఎన్ని ఇల్లులు ఉన్నాయో, మొత్తం బస్ స్టాండ్ మొత్తము. ఇక్కడ నుంచి మనం 7 కిలోమీటర్స్ వెళ్తే కలకడ అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ వచ్చేసి మనకి పీలేర్ కడప హైవే. ఇది చిత్తూరు కడప హైవేలో కలుస్తుంది. ఈ మహల్లో నుంచి దూరుకొని వెళ్తే వెళ్దాం అక్కడికి. ఈ హైవేనే ఫ్రెండ్స్ కడప నుండి చిత్తూరు అయితే వెళ్తుంది. ఇది కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు. ఇప్పుడు వచ్చేసి మనం కలకడ అయితే వెళ్తున్నాము. ఈ రూట్లో నుంచి మనం 5 కిలోమీటర్స్ వెళ్తే కలకడ అయితే వెళ్ళిపోతాము. పదండి వెళ్దాము. ఇదే ఫ్రెండ్స్ కలకడ. ఫైనల్ కలకడ వచ్చేసాము. 54 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 1.5 అవర్లోనే వచ్చేసాము మొత్తము. ఒక రూట్లో చూసినారు కదా రోడ్ కూడా ఎలా ఉందో, గుంతల రోడ్డు ఉంది మొత్తము. మీకు ప్రిఫర్ చేశాను ఈ రోడ్డు కొంచెం మానేయండి. ఇలా మనకి గుర్రంకొండ నుంచి బాగుంది రోడ్డు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వెళ్దాం మనము. స్ట్రైట్గా వెళ్తే 25 కిలోమీటర్లు గుర్రంకొండకి వెళ్తాము. స్ట్రైట్గా వెళ్తే కడప రోడ్డు రాయచోటికి. ఈ కలకడలో దగ్గరలో ఫేమస్ ఉండే ఏమన్నా టెంపుల్స్, ఏమన్నా ప్లేసెస్, ఫుడ్ ఏమైనా ఉంటే మనకి ప్రిఫర్ చేయండి, కామెంట్ చేయండి కింద.
స్పెషల్ది ఇదే ఫ్రెండ్స్ మనకి బస్ స్టాండ్ ఇది కల్కడ బస్ స్టాండ్ ఇది మొత్తం మీరు చూస్తున్న కల్కడ బస్ స్టాండ్ స్టేషను. ఇలాగైతే వెళ్తే మనకి మొత్తం షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ, బట్టల షాపులు, చికెన్ సెంటర్లు, హోటల్స్, అలాగే చాలా షాప్స్ ఈ రూట్లో. ఇలాగైతే కొంచెం ముందర ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద మసీదు ఉంది, ఈ పక్క ఆ పక్క షాప్స్ అయితే ఉన్నాయి. మొత్తం కలకడ మొత్తం ఈ వీడియోలో అయితే చూపించాను మీకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది, బ్రిడ్జ్ దాటుకొని వెళ్తే కూడా అక్కడ కూడా మన ఊరికి వస్తుంది. వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, కొత్త వీడియోస్ వస్తుంటాయి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.